నమస్కారం. ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన 10th క్లాస్ విద్యార్థులను తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఘనంగా సన్మానించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. పెంటపాడు మండలం అలంపురం జిల్లా పరిషత్ హైస్కూల్కు చెందిన 10th విద్యార్థినులు ఏ ఝాన్సీ 587 మార్కులు సాధించి జిల్లాలో 4వ స్థానంలో నిలిచింది. అలాగే అదే పాఠశాలకు చెందిన ఎం హేమ 582 మార్కులు, జి లాహిరి 549 మార్కులు సాధించారు. దీంతో ఆ ముగ్గురిని బాబ్జీ సత్కరించి మాట్లాడారు. వ్యవసాయ కూలీల కుటుంబాల నుంచి వచ్చిన ఈ బాలికలు మట్టిలో మాణిక్యాలు వంటి వారని ప్రశంసించారు. ఉన్నత చదువులకు తమ వంతు సహకారం ఉంటుందని ప్రకటించారు. మాణిక్యాలు ఈ 10th క్లాస్ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడం జరిగింది. మరి ఈ అమ్మాయి పేరు ఝాన్సీ కదా, ఝాన్సీ 586 మార్కులతోటి 587 మార్కులతోటి జిల్లాలో ఫోర్త్ ర్యాంక్ వచ్చింది. అలాగే మరి హేమ 582 కదా, 582. అలాగే లాహిరి 549. ఇలాగా మరి వాళ్ళు వ్యవసాయ కూలీలుగా వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే ఈవేళ ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రెసిడెంట్ కిలపర్తి వెంకట్రావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శనివారం పెండింగ్ అర్జీలపై జిల్లా మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాల నుండి 97 ఫిర్యాదులు వచ్చాయని వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏ ఒక్క దరఖాస్తును సరైన కారణాలు లేకుండా పరిష్కారం అయినట్లు ఎండార్స్మెంట్ చేయరాదని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, ఆర్డీఓలు కె రాణి సుస్మిత, ఆర్ కృష్ణనాయక్, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మత్స్యకారుల అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలతో ప్రవేశపెట్టిన పథకాలను వినియోగించుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత ప్రజలకు సూచించారు. గంగపుత్రులకు వేట నిషేధ కాలానికి ప్రభుత్వం మంజూరు చేసిన భృతిని శనివారమే ఆయన అందజేసి మాట్లాడారు. ఏప్రిల్ మంత్ లో మనం ఈస్ట్ కోస్ట్ కి చేస్తాం. సో ఈ 1 month టైం స్పాన్ లో ఫిషింగ్ యాక్టివిటీ చేయకుండా, సో దానివల్ల వచ్చే లైవ్లీహుడ్ కోల్పోతున్నందుకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. సో అందులో భాగంగా 20,000 రూపాయలు ఈచ్ ఫ్యామిలీ. మన దగ్గర జిల్లాలో మొత్తం అరౌండ్ రఫ్లీ 11,123 ఫ్యామిలీస్ కి ఈ యొక్క బెనిఫిషరీస్ కి మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో అట్ ద సేమ్ టైం మనకి అప్పుడు ఎమ్మెల్యేస్ ఇద్దరు చెప్పినట్టుగా మడ్ హ్యాచరీస్ గురించి అండ్ పదాలో మనకి ఫిషింగ్స్ వేసే యాక్టివిటీ గురించి ఆ రెండు కూడా ప్రాపర్ గా ఫాలో అప్ చేస్తాము. సో ఆల్రెడీ డిస్కసింగ్ అబౌట్ దట్. సో డెఫినెట్ గా వీళ్ళ ఎమ్మెల్యేస్ చెప్పిన ఇష్యూస్ అన్ని కూడా నోట్ చేసుకొని దాన్ని డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి అట్లీస్ట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ట్రై టు ఎన్ఫోర్స్ దట్. సో మడ్ హ్యాచరీ గురించి కూడా ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం, అమలాపురం ఎమ్మెల్యేలు దాట్ల సుబ్బరాజు, ఐతాబత్తుల ఆనందరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, ఆర్డీఓలు కె మాధవి, మత్స్యశాఖ జేడీ పివి శ్రీనివాసరావు, మత్స్యకార నాయకులు నాగిడి నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజాము నుండి మొదలైన దర్శనాలు సాయంత్రం వరకు కొనసాగే 7 శనివారాలు నోము నోచుకునే భక్తులు ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులను తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం చక్రధర్రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే కొత్తపేట మండలం మందపల్లి మందేశ్వర స్వామి ఆలయానికి శని త్రయోదశి సందర్భంగా భక్తులు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మందేశ్వర శనేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
వేసవిలో వడగాల్పులకు గురికాకుండా ఉపాధి హామీ శ్రామికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంబాజీపేట మండలం మాచవరం పంచాయతీ సర్పంచ్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షురాలు నాగాబత్తుల శాంతకుమారీలు సూచించారు. గ్రామంలో పనిచేస్తున్న వారి వద్దకు వెళ్లి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి పలు సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఇన్సూరెన్స్ను ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగాబత్తుల సాహిబ్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగాబత్తుల సుబ్బారావులు పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకొని చక్కగా చేసుకోండి. ఎందుకు కలిసిమెలిసి సైకిల్ మనం అందరం దాన్ని ఇక్కడి వరకు మీరు ఆపేసండి. ఏలూరు జిల్లా వార్తలు. రైతాంగం ఆధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని సాగు చేయాలని, అందుకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి చెప్పారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురంలో శనివారం జరిగిన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 3 పంటలు పండిస్తూ రైతాంగం చాలా సాంకేతికత, ఆధునిక పరిజ్ఞానం కలిగి ఉన్నారన్నారు. తద్వారా జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన పంటలతో జీపీఏ వృద్ధిలో 3వ స్థానానికి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలన్నారు. పంట సాగులో డ్రోన్స్ వినియోగించాలని చెప్పారు. అలాగే రాబోయే ఖరీఫ్ సీజన్లో సూక్ష్మ పోషకాలను పూర్తి రాయితీపై అందజేస్తామని, తద్వారా సాగులో ఇంకా లాభాలు పొందాలని కోరారు. ఇది అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అయినా కూడా మనకు అగ్రికల్చర్ లో మన జిల్లాకి ఇచ్చిన టార్గెట్లు 2 రకాలు ఉన్నాయి. ఒకటి, ఇంకా ఏమైనా వరి పంటకి తీసుకురావచ్చు అంటే, వేరే ఏమైనా హార్టికల్చర్ పంటకి తీసుకురావచ్చు అంటే దానికి సంబంధించిన భూమిని మళ్ళీ వరికో హార్టికల్చర్ క్రాప్స్ కు తీసుకురమ్మని ఒక టార్గెట్ మనకు ఉన్నాయి. అది ఒకటే కాదు, మీ అందరూ చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్. ఎక్కడికైనా ఏమైనా టెక్నాలజీ ఉంటే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నది మన జిల్లాలోనే. అంత అడ్వాన్స్డ్ ఫార్మర్స్ మన జిల్లాలో ఉన్నారు. అది చాలా ప్రౌడ్ అయిన విషయం. అందువల్ల మామూలుగా మనం సాగుకు వెళ్ళకూడదు, ఇంకా అన్ని టెక్నాలజీని మనం వాడాలన్నది కూడా మన ఆనరబుల్ సీఎం గారు మనకు కరెక్ట్ కాన్ఫరెన్స్ చెప్పింది కూడా అదే. ఇక్కడ చూస్తున్నారు కదా, డ్రోన్ ఒకటి వేస్తూ ఉన్నాయి. డ్రోన్ వాడుతున్నారా మీ అందరూ? డ్రోన్ గురించి కావాలో అన్ని ఇవ్వడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్కోప్ ఉన్నాయి. మన స్కీమ్ లో లేదంటే మన స్కీమ్ లో తెచ్చుకోవడానికి మాకు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ 3 నెలలకి ఒకసారి ఉంది. మన జేడీ అగ్రికల్చర్ అన్ని చోట్ల మైక్రో న్యూట్రియన్స్ చాలా డబ్బులు స్పెండ్ చేయవలసిన ఉంది. జింక్ కానీ, బోరాన్ కానీ ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయి ఫార్మర్స్ అడిగి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మనం చెప్పడానికి ముందే ఆనరబుల్ సీఎం గారు ఫ్రీ. కేసులు వేగంగా పరిష్కారం కావాలంటే సత్వరమే నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ విఆర్కే కృపాసాగర్ న్యాయాధికారులకు సూచించారు. ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జ్యుడిషియల్ ఆఫీసర్ల వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత జ్యుడిషియల్ అధికారులపై ఉందన్నారు. కావున జ్యుడిషియల్ అధికారులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. దీనికోసం మారుతున్న చట్టాలపై న్యాయమూర్తులు నైపుణ్యం పెంచుకోవాలని అన్నారు. ఈ వర్క్షాప్లో న్యాయమూర్తుల పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. When your occupation is taking decisions, 2 things are required. Not for others, for yourself. Is it nice if I am able to make up my mind very quickly? Or will it be very fine if I am able to take my decision a day later, a month, a year, sometime at some point of time? మనం చల్లగా ఉండాలంటే వేడని తినాలి. అలాగే కేసులన్నీ త్వరగా అవ్వాలి అని అంటే వీ షల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు టేక్ వెరీ క్విక్ డెసిషన్స్. ఇట్ రిక్వైర్స్ an attitude and more importantly the skill that is required. Workshops are essentially meant to make a personal assessment of ourselves and to take the help of all of our esteemed brothers and sisters in the same occupation. I believe that this workshop will certainly be helpful to each one of us. I wish you all the best. ఈ కార్యక్రమంలో జిల్లా పోర్ట్ఫోలియో న్యాయమూర్తి వి మన్మథరావు,
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి, విశ్రాంతి జిల్లా న్యాయమూర్తి వైవి రామకృష్ణ, మొదటి అదనపు జిల్లా జడ్జ్ ఎం రామకృష్ణరాజులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధిని సాధిస్తున్న పాలకొల్లు నియోజకవర్గం స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. మేధో సంపత్తి ద్వారానే సమాజాభివృద్ధి స్పష్టం చేసిన తణుకు శశి జూనియర్ కళాశాల లెక్చరర్ రాఘవేంద్ర కుమార్. మనిషి అభివృద్ధికి మార్కులు ప్రాతిపదిక కాదు, తణుకు ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10వ తరగతి విద్యార్థుల అభినందన సభలో పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్. తణుకు యాపిల్ హాస్పిటల్ వైద్యులతో ఉచితంగా వైద్య సేవలు అందుకున్న 175 మంది ప్రజలు, సహకరించిన కూటమి పార్టీల కార్యకర్తలు. తాడేపల్లిగూడెం పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బొలిశెట్టి నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు. ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలి, రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. మత్స్యకార సంక్షేమ పథకాలను వినియోగించుకుని అభివృద్ధి చెందాలి, అమలాపురంలో సంబంధిత ప్రజలకు హితవు పలికిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పాల్గొన్న ముమ్మిడివరం, అమలాపురం ఎమ్మెల్యేలు సుబ్బరాజు, ఆనందరావులు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎండను సైతం లెక్క చేయకుండా దర్శించుకున్న భక్తులు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మొక్కులు తీర్చుకున్న ప్రజలు. ఆధునిక పరిజ్ఞానంతో సాగులో ఉత్తమ ఫలితాలను సాధించవచ్చు, నారాయణపురంలో రైతులకు సూచించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే వసమట్ల. కేసుల పరిష్కారానికి సత్వర నిర్ణయాలు తీసుకోవాలి, ఏలూరు న్యాయాధికారులను ఆదేశించిన హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ కృపాసాగర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.